కూతురిగా గారాబం, భార్యగా ధైర్యం, అమ్మగా ప్రేమ, బామ్మగా అనుభవం అని గర్వంగా చెబుతూ మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి స్వప్న ఈరోజు స్వాగతం పలుకుతుంది. ఈరోజు మన సెగ్మెంట్ బామ్మగారాబం. బామ్మగారాబం సెగ్మెంట్లో మనం చేస్తున్నాం బెల్లం సున్నుండలు. మరి ఇంకెందుకు ఆలస్యం, బెల్లం సున్నుండలకు కావలసిన పదార్థాలు ఒక్కసారి చూసేద్దాం. బెల్లం సున్నుండలు చేసుకోవడానికి మనకు ముందుగా కావాల్సింది మినపప్పు. అయితే నేను మినపప్పుని 2 రకాలుగా తీసుకున్నాను. ఒకటి గుండు పప్పు అంటారు కదా, మినపప్పుకి ఫస్ట్ పొట్టు తీయకుండా ఇలా ఉంటుంది. సో పొట్టు తీయని పప్పు కొంచెం, పొట్టు తీసిన పప్పు కొంచెం. సో ఫస్ట్ ఇప్పుడు పొట్టు తీయని పప్పు ఇందులో వేసి ఫస్ట్ లైట్గా కొంచెం రోస్ట్ చేసుకుందాం. తర్వాత పొట్టు తీసిన పప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకుందాం. మినపప్పు వేయించుతూ ఉంటే మంచి సువాసన వస్తుందండి. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి మంచి సువాసన వచ్చిందంటే మన మినపప్పు వేగిపోయిందని అర్థం. సో ఇప్పుడు దీన్ని కొంచెం ఒక 2 నిమిషాలు ఇలా లైట్గా డ్రై రోస్ట్ చేసుకుందాం. మినపప్పు చాలా చాలా బలం అండి. ఎవరికైనా బ్యాక్ పెయిన్ వస్తుందంటే కనుక డాక్టర్స్ చెప్తారు మినపప్పు ఎక్కువగా తినండి, నడుము నొప్పి తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని. అయితే రెగ్యులర్గా మనం ఏం చేస్తాం, ఇడ్లీ దోశ చేసుకొని తింటాం కదా, అలా కాకుండా మినపప్పుని ఇలా సున్నుండల్లాగా చేసుకొని తింటే కూడా చాలా మంచిది. ముఖ్యంగా డెలివరీ అయిపోయిన తర్వాత లేడీస్కి అయితే మినపప్పు చాలా చాలా అవసరం. రోజుకి 1-2 సున్నుండలు తింటూ ఉండండి. ఇప్పుడు ఫస్ట్ గుండుపప్పుని వేసాం కదా, కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు గుండుపప్పు వేసాం కదా, మంచి సువాసన వస్తుందండి. జనరల్గా గుండుపప్పుకి మొత్తం నల్లగా ఉంటుంది కాబట్టి వేగిందో లేదో మనకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ మంచి వాసన బట్టి మనం చెప్పేయచ్చండి పప్పు వేగిందా లేదా. చాలా మంది దాని పైన పొట్టును తీసేసి గుండుపప్పుని వాడుతూ ఉంటారు. కానీ పప్పు పైన ఉన్న పొట్టులో ఎంజైమ్స్ ఉంటాయండి. దానివల్ల కొంచెం కడుపులో అరగడానికి, కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి అరగడానికి ఇబ్బందిగా ఉంటుంది అని పొట్టు తీసేసి తింటారు. కానీ ఇలా పొట్టుతో పాటు వేయించితే కనుక అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, ఈజీగా అరిగిపోతుంది. పప్పులో, అది కూడా మినపప్పులో చాలా చాలా ప్రోటీన్స్ ఉన్నాయండి. అలాగే చాలా హై ప్రోటీన్ కూడా. పిల్లలకైతే చాలా చాలా మంచిది. రోజు అంటే పిల్లలకి ఎక్కువగా స్వీట్ అంటే ఇష్టం కదా, తీయగా ఉంటే వాళ్ళు ఏదైనా తినేస్తారు కదా, అందుకని ఇలా లడ్డూల్లాగా చేసి ఇస్తే వాళ్ళకి స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్ బాక్స్లో పెట్టించినా సరే, స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆడుకునే టైంలో ఇచ్చినా సరే పిల్లలు ఈ బెల్లం సున్నుండలు అయితే ఎక్కువగా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇందులో మామూలు పప్పు కూడా వేసేసాం కదా. జనరల్గా సున్నుండలు అంటే చాలా మంది చక్కెరతో చేస్తారు కదా, అలా కాకుండా బెల్లంతో చేస్తే కనుక ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి. అంతేకాకుండా బెల్లంలో చాలా ఐరన్ ఉంటుంది కదండి, పిల్లలకి చాలా మంచిది. ఎక్కువ మటుకి చక్కెరని కొంచెం అవాయిడ్ చేసి పిల్లలకి బెల్లం ఇవ్వడానికి బాగా ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ పప్పుని కూడా కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అలా మొత్తం లైట్గా ఇలా మొత్తం ఎల్లోయిష్ వచ్చిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వస్తుందండి. అప్పుడు మంచి సువాసన వస్తుంది. మంచి సువాసన వచ్చిందంటే మన గుండు పప్పుతో పాటు మామూలు పొట్టు తీసేసిన మినపప్పు కూడా వేగిందని అర్థం. ఇప్పుడు చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా. కలర్ చేంజ్ అవుతున్నా కొద్దీ మన కిచెన్ మొత్తం మంచి సువాసన వస్తుందండి. మినపప్పు ఎప్పుడైనా సరే ఇలా వేయించుతూ ఉంటే ఆ వాసనకే మినపప్పుని అలాగే తినేయాలనిపిస్తుంది. అందుకని మీకు తెలియదు, ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే కనుక వాసనను బట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేగడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. సో చూడండి మినపప్పు చక్కగా వేగింది కదా, మనకి బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా, లైట్ గోల్డెనిష్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీలో వేసుకోవాలండి. అయితే మినపప్పు సున్నుండలు జనరల్గా అందరూ మొత్తం పౌడర్ లాగా చేస్తారు కదా, అలా కాకుండా కొంచెం లైట్గా రవ్వగా ఉంటే తింటూ ఉంటే మనకి మధ్యలో తగులుతూ ఉంటే మినపప్పు చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ చేసుకుంటాను. మొత్తం ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం రవ్వగా నేను చూపిస్తాను మీకు మిక్సీ వేసిన తర్వాత ఎలా పట్టాలో. సో నేను మిక్సీ వేసుకొని వచ్చేస్తాను. చూడండి నేను మినపప్పుని మిక్సీలో వేసుకున్నాను. మొత్తం పౌడర్ లాగా కాకుండా కొంచెం రవ్వగా పట్టుకున్నాను. ఒక్కసారి చూడండి ఇక్కడ. పప్పు ఇలా రవ్వగా తగులుతూ ఉంటే తింటూ ఉంటే కనుక చాలా బాగుంటుంది.
ఇలా పప్పుని ఫస్ట్ రవ్వగా పట్టుకున్నాం కదా, దీన్ని ఒక్క నిమిషం ఇలా పక్కన పెట్టేసి నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను. బెల్లం అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది, కొంచెం కట్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మినపప్పు కొంచెం వేడిగానే ఉంది కదా, సన్నగా తరిగిన బెల్లంని అందులో వేస్తే కరిగిపోతుందండి. సో ఇప్పుడు బెల్లంని మనం సన్నగా తరుక్కుందాం. బెల్లంని మీరు స్టీల్ డబ్బాలో మట్టుకి డైరెక్ట్గా పెట్టకండి. ఎప్పుడు కూడా బెల్లంని ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసి పెడితేనే అది బాగుంటుంది, లేకపోతే స్టీల్ డబ్బా మొత్తం పాడైపోతుంది. స్టీల్ డబ్బా అయినా అల్యూమినియం డబ్బాలో అయినా ఎప్పుడు కూడా బెల్లంని డైరెక్ట్గా పెట్టకూడదు. డబ్బా అంతా చెదలొచ్చేస్తుంది, డబ్బా మొత్తం పాడైపోతుంది. అఫ్ కోర్స్ మీకు తెలుసు అనుకోండి, కానీ నా సైడ్ నుండి నేను మీకు చెప్తున్నా. ఇలా సన్నగా తరిగేసి ఇదైతే పాకం బెల్లం. చాలా మంది దీన్ని అరిసెల బెల్లం అంటారు లేదా పాకం బెల్లం అంటారు. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది. లేదు ఇది దొరకలేదు అనుకుంటే మనకి మార్కెట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు బెల్లం దొరుకుతుంది కదా, క్రిస్టల్గా ఉంటుంది కదా, ఆ బెల్లం వేసుకున్నా పర్వాలేదు. మీకు అందుబాటులో ఏది ఉంటే అది వాడండి. సో ఈ బెల్లంని ఇలా సన్నగా చేసుకున్నా. కానీ నాకైతే ఎప్పుడు కూడా పాకం బెల్లం రుచే నచ్చుతుందండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా కొంచెం తీయగా ఉంటుంది. అదే ఉప్పు బెల్లం అనుకోండి, మధ్యలో ఉప్పు తగులుతూ ఉంటుంది. ఏది చేసినా కూడా నేను పాకం బెల్లం కొంచెం ఎక్కువగా యూస్ చేస్తాను. సో ఇప్పుడు బెల్లంని సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ పొడిలో వేసేద్దాం. పొడిలో వేసి ఒక్కసారి ఇలా కలుపుదాం. మీకు బెల్లం ఎంత వేసుకోవాలి, మినపప్పు ఎంత వేసుకోవాలో తెలియకపోతే 1 కప్పు మినపప్పు తీసుకుంటే 1 కప్పు బెల్లం తురుము తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది లడ్డూలకి. సో ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసేసాం కదా, ఇది ఇలా ఉంచితే కొద్దిసేపట్లో కరుగుతుంది. అయితే మనం సున్నుండలు చేస్తున్నాం కదా, సున్నుండలో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ బాదం పప్పు తీసుకున్నాను, అలాగే జీడిపప్పు తీసుకున్నాను, దాంతోపాటు కిస్మిస్ కూడా తీసుకున్నాను. వీటిని కొంచెం సన్నగా తరుక్కుందాం. కొంచెం వేలు జాగ్రత్త, ఫింగర్స్ ఎప్పుడు ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇలా పెట్టారనుకోండి, కత్తి దీని మీద పడాయి అనుకోండి, మన ఫింగర్స్ కట్ అవుతాయి కదా, అందుకే జాగ్రత్తగా కట్ చేయండి. ఇప్పుడు జీడిపప్పుని కూడా ఇలా చిన్నగా తరుక్కుందాం. ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. ఒకవేళ మాకు డ్రై ఫ్రూట్స్ వద్దు, సున్నుండలు ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది అనుకుంటే అలా ప్లెయిన్గా వేసుకున్నా సరే. చాలా మంది ప్లెయిన్గానే చేసుకుంటారు యాక్చువల్గా, కానీ నాకు డ్రై ఫ్రూట్స్ వేస్తేనే నచ్చుతుంది. సో ఇప్పుడు మీకు కావాలంటే ఈ కిస్మిస్ ఉన్నాయి కదా, వాటిని కూడా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం అన్నీ సన్నగా తరుక్కున్నాం కదా, వీటిని ఎందుకు పెద్దగా, సో అందుకే వీటిని కూడా నేను చిన్నగా కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ కూడా వేడిగా ఉంది. ఇప్పుడు ఇందులో నెయ్యి, కొంచెం ఎక్కువగానే నెయ్యి వేస్తున్నా, ఎందుకంటే మనం సున్నుండలు నెయ్యితోనే కడతాం కాబట్టి కొంచెం ఎక్కువ నెయ్యి వేసా. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ని వేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత తొందరగా తీసేయాలండి, ఎందుకంటే చాలా తొందరగా వేగిపోతాయి కదా డ్రై ఫ్రూట్స్. మొత్తం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసేసా. అలాగే బెల్లం కలిపి పెట్టుకున్న మినపప్పు పొడిలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ మిగిలిన వేడితోనే డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిపోతాయి. చూడండి మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని ఇందులో వేసేద్దాం. వేసేసి ఒక్కసారి మంచిగా కలుపుకుందాం. ఇంకా బెల్లం అక్కడ ఏవైనా చిన్న ఉండలు ఉన్నాయి అనుకుంటే వేడివేడి నెయ్యి వేసామనుకోండి, చక్కగా బెల్లం అంతా కరిగిపోతుంది. సో ఇప్పుడు మొత్తం ఈ నెయ్యిని పిండిలో మొత్తం కలిపేసేయాలి. కలిపిన తర్వాత చెయ్యితో, పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా పిల్లలకి ఏది చేసినా కొంచెం చిన్నగా చేసిస్తే బాగుంటుంది. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నాం కదా, బెల్లం కూడా కరిగిపోయింది కాబట్టి లడ్డూలు చూడండి ఎంత చక్కగా ఈజీగా వచ్చేస్తున్నాయో చేయడానికి.
ఇలా చిన్న చిన్నగా రౌండ్గా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం ఇప్పుడే కరిగింది కాబట్టి కొంచెం మనకు అలా వాటర్గా పైన అనిపిస్తుంది. చల్లగా అయిపోయిన తర్వాత చక్కగా ఉంటాయండి. కొంచెం చిన్నగా చేస్తే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. అలాగే పెద్దది ఇచ్చామనుకోండి వాళ్ళు సగం తిని సగం వేస్ట్ చేస్తారు కదా, అలా కాకుండా చిన్నగా ఇస్తే వాళ్ళు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, వేస్ట్ చేయకుండా మొత్తం తినేస్తారు. ఇలాగే ఒకటి తర్వాత ఒకటి మనం బెల్లం సున్నుండలు మొత్తం కట్టేసుకుందాం. చూసారా ఎంత చక్కగా వచ్చాయో మనం బెల్లం సున్నుండలు. అన్నీ ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాం. ఎంత చక్కగా ఉన్నాయో కదా. చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగితే గనక బెల్లం మళ్ళీ కొంచెం గట్టి పడుతుందండి. తినడానికి సూపర్గా ఉంటాయి. మనం పప్పుని చాలా బాగా వేయించి చేసుకున్నాం కదా, అది కూడా లడ్డూలని మొత్తం నెయ్యితో చేసాం కాబట్టి 15-20 డేస్ ఏంటి 1 మంత్ కూడా ఇవి అలాగే ఉంటాయి. కానీ డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసేయండి. చూసారు కదండి మన బెల్లం సున్నుండలు ఎంత చక్కగా వచ్చాయో. చాలా హెల్దీ అండి. తప్పకుండా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలతో పాటు మీరు కూడా తినండి. బెల్లం సున్నుండలు తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో పొట్టు మినపప్పు అలాగే మామూలు మినపప్పు వేసి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ ని ఒక బౌల్లో వేసుకొని బెల్లాన్ని సన్నగా తరుముకొని మినపప్పు పొడిలో కలుపుకోవాలి. అలాగే కొంచెం ఇలాచి పొడి కూడా కలుపుకోవాలి. తరువాత పాన్ లో నెయ్యి వేడి చేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. దీనిని ముందుగా కలుపుకున్న బెల్లం మినపప్పు పొడి మిశ్రమంలో కలుపుకొని లడ్డూల్లా చేసుకొని చల్లార్చుకుంటే బెల్లం సున్నుండలు రెడీ. రేపటి మన ఎపిసోడ్ లో ఫ్రైడే ఫ్రైస్ లో మంచి ఫ్రైడ్ ఐటమ్ తో మీ ముందుంటుంది స్వప్న, మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు బాయ్.